మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన వ్యాఖ్యలను పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కాంగ్రెస్ నాయకులు ఖండించారు. మంత్రి అడ్లూరికి సవాలు విసిరే ముందు గతంలో కొప్పులు చేసిన పనులను గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, మార్కెట్ చైర్మన్ రూప్లా నాయక్ మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గతాన్ని గుర్తు చేసుకుని మాట్లాడాలని సూచించారు. గతంలో మిల్లర్లను ప్రోత్సహించిందే కొప్పుల ఈశ్వర్ అని విమర్శించారు. మాజీ మంత్రి కొప్పుల విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నామని, తేదీ స్థలం చెప్తే తాము ఎక్కడికైనా వస్తామని ప్రతి సవాల్ విసిరారు. మంత్రి అడ్లూరిపై చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవమని, తమ మంత్రి గురించి ధర్మపురి ప్రజలకు తెలుసన్నారు. మాజీ మంత్రి కొప్పుల కార్చే ముసలి కన్నీరును ఎవరు నమ్మరన్నారు. ఇలా మేము చేను దగ్గరకు పోతే గురువింద గింజ కనబడదండి. గురువింద గింజ ఇది కూడా సిగ్గుపడే విధంగా మాట్లాడదు దయచేసి. గురువింద గింజ కూడా సిగ్గుపడేది. దీని కింద చీకటి ఉంటుంది. మీరు కూడా మంత్రిగా వివరించారు. సాక్షాత్తు రైతుల దగ్గర మీరు చెప్పిన మాటలు ఒకసారి, మీరు నేర్పిన విద్య మిల్లర్లకి మీరు చెప్తున్నారు కదా, ఈ సెంటర్లో ఆ సెంటర్లో, మీరు ఏ సెంటరో మీరు చెప్పండి. ఒక సీజనల్ లీడర్షిప్ చేయొద్దండి ఎప్పుడైనా. ఈ ధర్మారం మండలంలో డెవలప్ చేసినాం, మీరు ఏ ఊరికి వస్తారు అది అని చెప్పి కుల రాజకీయాలు, వర్గ రాజకీయాలు చేయడం తప్ప మీరు చేసిన అభివృద్ధి శూన్యం. ఇవాళ వచ్చి ముసలి కన్నీరు గారిస్తే మిమ్మల్ని ఎవరు రైతులు నమ్మరు. మేమేం చెప్తా ఉన్నాం, సరే మీరు రండి, మీరు ఏ సెంటర్ కాడికి వస్తారు. మక్కలు వండితే రైతులు ఎవరికి అమ్ముకున్నారా? దళారులకు అమ్ముకున్నారు. ఈరోజు సుమారు నిన్నటి వరకు 6,680 క్వింటాళ్ళు 24,000 చొని నిరంతరం ప్రభుత్వం కొన్నది. ఆ మక్కలను కూడా పూర్తిగా కొనే బాధ్యత మాదే, కాంగ్రెస్ పార్టీదే, కాంగ్రెస్ ప్రభుత్వానిదే. ఇవన్నీ గాలికి వదిలేసి లక్ష్మణ్ కుమార్ గారు దేవుని గుళ్ళ ప్రమాణం చేస్తున్నారు. ఆయన మొదటి నుంచి గెలిచిన ఓడిన నరసింహస్వామి భక్తుడే. దాన్ని నరసింహస్వామి ప్రమాణం చేస్తా అంటే ఎట్లా? నరసింహస్వామి, అయ్యప్ప స్వామి ఎప్పుడు భక్తుడే, ఎల్లవెల్లలైనా ఏ గుడి గోపురాలకైనా భక్తి అంటే దైవ భక్తి ఉన్నా కానీ తప్పుపడుతున్నారు అంటే దీనికి మీకు ఏ రకంగా మాట్లాడుతున్నారు? మీరు అభివృద్ధి మీద విమర్శించండి, తప్పులేదు, ఎక్కడ జరుగుతలేదని. రాబోయే రోజుల్లో మళ్ళీ ఎలక్షన్లు జరగకముందు ఈ అభివృద్ధులు అన్నీ చేసి చూపించినాకనే